డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. తిరుమల లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరపాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా నిర్వహించిన శాంతి హోమం ముగిసింది. లడ్డూ ప్రసాదంపై భక్తులకు ఎలాంటి అనుమానాలు వద్దని టీటీడీ బోర్డు తెలిపింది. ఇక లడ్డూ ప్రసాదంపై రాజకీయ రగడకు తెరపడ్డట్లేనా? దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. చంద్రబాబు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై విచారణ జరపాలని కోరుతూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి కూడా పిటిషన్ వేశారు. రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ జరపాలని పిటిషన్లో ఆయన కోరారు. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారి ప్రార్థన ఏంటంటే, ప్రేయర్ ఏంటంటే, ఈ విధమైనటువంటి దుర్మార్గమైన కలుషిత ప్రచారంతో కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. కోర్టు వారు ఒక రిటైర్డ్ జడ్జితో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ, ఒక కమిటీ, జడ్జి గారి ఆధ్వర్యంతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి దీనిలో నిజాలు నిగుదాల్చమని సుబ్బారెడ్డి గారి ప్రార్థన. తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామివారికి మహానైవేద్యం పూర్తి చేసి ప్రసాదాల తయారీ కేంద్రాల్లోనూ సంప్రోక్షణ చేశారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. పూర్ణాహుతి కార్యక్రమంతో శాంతిహోమం ముగిసిందని, అన్ని దోషాలు తొలగుతాయని వారు చెప్పారు. ఇకపై భక్తులెవరూ లడ్డూ ప్రసాదంపై ఆందోళన చెందవద్దని అర్చకులు సూచించారు. అంతకుముందు లడ్డూ పోటు విక్రయశాలలో వాస్తుశుద్ధి నిర్వహించారు. రోహిణీ నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయంలో పూర్ణాహుతి ముగిశాక అన్నప్రసాదం, బూందీపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశారు. నెయ్యి వాడిన పాత్రలు మొత్తం పంచగవ్యాలతో సంప్రోక్షణ చేశారు. సంప్రోక్షణతో ప్రాయశ్చిత్త కార్యక్రమం ముగిసింది. కల్తీ నెయ్యితో కలిగిన అపరాధానికి టీటీడీ శాంతియాగం తలపెట్టింది. శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతిహోమం నిర్వహించింది. తిరుమల పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశామని టీటీడీ పేర్కొంది. ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలో నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని, ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి, పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి. అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి, ఊహాపోహలు ఏమైనా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనం ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. తిరుమలలో అపచారం జరిగిందని, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు. ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత తీసుకున్నామన్న సీఎం భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.